నిజంగానే నాకు అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట. మీరు చూస్తే నేనే స్టోరీ పెట్టా. ఎప్పుడైతే కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చాడని తెలియగానే నేను ఎపిసోడ్స్ చూడకుండానే నేను స్టోరీ పెట్టా, కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అందరూ అన్నట్టు. అలాంటిది నేను వెళ్ళి నామినేట్ చేస్తున్నాను అంటే దానికి ఒక అర్థం ఉంటది కదా. సో నాకు తనకి ఎప్పుడైతే ఎపిసోడ్ చూసినప్పుడు ఏంట్రా వీడు ఇంట్లాగా ఆడుతున్నాడు, ఇలా సేఫ్ ఆడుతున్నాడు, ఏం మారిందిరా, అసలు ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాలే. నామినేట్ చేస్తేనైనా సరే తెలిసి వస్తుంది తనకి ఇట్లా అవుతుంది, నువ్వు సేఫ్ గేమ్ ఆడుకు, నువ్వు విన్నర్ మెటీరియల్ బట్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి మీరు క్లియర్ గా చూస్తే నేను అక్కడ ఏదో కోపంతో పగతో కాదు, హింసిస్తూనే మంచిగా చెప్తూనే చేశాను అనమాట. సో కళ్యాణ్ కి సపోర్టింగ్ గా ఉంటాది. కళ్యాణ్ పాయింట్స్ నాకు తెలుసు, కళ్యాణ్ అంత క్లారిటీ ఆఫ్ థాట్ లో ఉంటాడు. బట్ ఐ మోస్ట్ డిసప్పాయింటెడ్ కాబట్టి ఆ రోజు కళ్యాణ్ ని నామినేషన్ చేసా. ఎందుకంటే తనను మార్చుకోవాలి. ఫ్రెండ్ గా నాకు డ్యూటీ అనిపించింది, ఫ్రెండ్ గా తనకు చేస్తే తను మార్చుకుంటాడేమో అనిపించింది. ఆ రోజు నేను కళ్యాణ్ కి నామినేట్ అయితే చేశాను. అది నాకు తప్పు అనిపించట్లేదు.